అందరికీ నమస్కారం. 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి శ్రీ భవానీ శంకర ఆలయం ముషీరాబాద్ సిగ్నల్ నుంచి మన దగ్గరలోనే ఉంటుంది. ఈ యొక్క దేవాలయం పూర్తి వివరాలు, పూర్తి చరిత్ర గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఈ దేవాలయానికి ఎలా రావాలి, ఎక్కడి నుంచి వస్తే ఈ దేవాలయానికి మనం దర్శించుకోవడానికి మనకు తొందరగా ఉంటుంది. మనకు స్టేషన్కు, సికింద్రాబాద్ స్టేషన్కు అతి సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క భవానీ శంకర ఆలయం మహిమలు, ఈ యొక్క భవానీ శంకర ఆలయం యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇప్పుడు. అందరికీ నమస్కారం. శ్రీ రాజరాజేశ్వర భక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సందర్శించబోతున్నది శ్రీ భవానీ శంకర ఆలయం. ఇది ఎక్కడో కాదండి, సికింద్రాబాద్ స్టేషన్కు అతి సమీపంలో ఉండడం జరుగుతుంది. ముషీరాబాద్ మెట్రో స్టేషన్కు అతి చేరువలో దేవుని తోట అని పిలువబడే ప్రదేశంలో శ్రీ భవానీ శంకర ఆలయము ఉండడం జరిగింది. ఈ భవానీ శంకర ఆలయము గాంధీ హాస్పిటల్ సమీపంలోనే ఉంటుంది. ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. శ్రీ భవానీ శంకర దేవాలయం 4 శతాబ్దాల మహోజ్వల ఘన చరిత్ర గల అతి ప్రాచీన దేవాలయం. పరమశివుడు కొలువున్న పవిత్ర ప్రాంగణంగా పేర్కొనబడుతుంది. దేవుని తోటగా పిలువబడే పుణ్యక్షేత్రం. సుమారు 400 సంవత్సరాల క్రితం భూలోకపు పటేలు కాశీ నుంచెల్లి పావన శివలింగంని తెప్పించి యజ్ఞయాగాదులు శాస్త్రోక్తంగా చేయించి పూజ్య ఋషిపుంగవులచే విగ్రహ ప్రతిష్ఠ గావించేసి దేవుని తోటగా నామకరణం చేశారు. కాబట్టి ఈ మందిరంను, ఈ ప్రదేశంను దేవుని తోటగా పిలువబడుతున్నారు. దేవుని తోట శ్రీ భవానీ శంకర దేవాలయము పునరుద్ధీకరణ 2004వ సంవత్సరం నుండి ప్రారంభించి సాంప్రదాయక ఆగమ శాస్త్ర ప్రకారంగా దేవాదాయ శాఖ వారి సూచనల మేరకు ఆలయ ముఖ మండపములు, ప్రదక్షిణ ముఖ మండపము మున్నగునవి దాతల సహకారంతో నిర్మించబడినవి. ఈ యొక్క దేవుని తోటలో అడుగు పెట్టగానే మొదటగా మనకు నవగ్రహ ప్రతిష్టాపన జరిగింది. కాబట్టి నవగ్రహాలు ఎదురుపడడం జరుగుతుంది. ఈ యొక్క నవగ్రహాల ప్రదక్షిణలు చేశాక స్వామివారిని దర్శించుకోవడము ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది. ఎవరైతే నవగ్రహ పీడలతో బాధపడుతుంటారో వారికి ఈ నవగ్రహ ప్రదక్షిణలు చేయడం చేత శాంతి లభిస్తుంది అని ఇక్కడ వారి నమ్మకం. చూస్తున్నారు కదూ, ఆలయం చుట్టూ ఎంతో పచ్చని చెట్లు ఉన్నాయి. ఈ విశాలమైన తోటలోని ప్రతి ఆకు, ప్రతి కొమ్మ మనసుకి ఎంతో హాయిని, చల్లదనాన్ని ఇస్తుంది. ఈ ప్రాంతంలో పెంపకం చేసిన అరుదైన పూల మొక్కలు, వాటి సువాసన, ఇదంతా చూస్తుంటే భగవంతుడు ఇక్కడ స్వయంగా కొలువై ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ పచ్చని వాతావరణం పట్టణపు హడావుడిని మర్చిపోయేలా చేస్తుంది. ఈ తోటలో నడుస్తుంటే వినబడుతున్న ఈ పక్షుల కిలకిల రావాలు ఈ ప్రాంతపు ప్రశాంతతకు మరింత అందాన్ని ఇస్తుంది. రకరకాల పక్షుల వాటి గూళ్ళలో సేద తీరుతూ వాటి పాటలతో మనల్ని ఆహ్వానిస్తున్నట్టు, ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళల్లో ఇక్కడికి వచ్చే పక్షులు చేసే సందడి అద్భుతంగా ఉంటుంది. ఇంతటి శాంతమైన తోట మధ్యలో కొలువై ఉన్న భవానీ శంకరుడి ఆలయాన్ని ఇప్పుడు దర్శించుకుందాం. పచ్చదనం మధ్య నుండి ఉట్టిపడుతున్న ఆలయ గోపురం చూడటానికి 2 కన్నులు చాలవు.
పెళ్లి కాని వారికి కాలసర్ప దోషాలు, నాగదోషాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి నాగప్రతిష్ఠ చేసి ఈ యొక్క రావి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణాలు చేయడం చేత తొందరగా వివాహం జరుగుతుందని ఇక్కడ వారి నమ్మకం. తోటలోని పచ్చదనాన్ని చూస్తూ పరవశించిపోయాం కదా. ఇప్పుడు ఆలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నాం. ఆలయంలోకి వెళ్ళగానే మనకు ముందుగా కనిపించేది ధ్వజస్తంభం. ఆలయ ప్రవేశానికి ముందు ఈ ధ్వజస్తంభానికి నమస్కరించి ప్రదక్షిణలు చేయడం ఆచారం. గుడివైపు చూస్తూ సాష్టాంగ నమస్కారం చేసే లోపలికి అడుగు పెడదాం. ఈ ధ్వజస్తంభం చుట్టూ ఓం రుద్రాయ నమః అని 5 మార్లు ప్రదక్షిణలు చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయని వీరి యొక్క నమ్మకం. ఈ ఆలయం లోపలికి ప్రవేశించగానే ఈ ప్రశాంతమైన వాతావరణంలో గంట శబ్దం మనల్ని ఆహ్వానిస్తుంది. మదిలో ఉన్న ఆలోచనలను పక్కన పెట్టి కేవలం భగవంతునిపై మనసును లగ్నం చేయడానికి ఈ గంట ధ్వని సూచన. మొదటగా మనకు ఆలయంలో మోక్ష గణపతి కనిపిస్తూ ఉంటారు. భక్తులందరూ మొదటగా ఈ మోక్ష గణపతిని సందర్శించి కోరిన కోరికలు నెరవేర్చమని ఇక్కడ మొక్కడం జరుగుతుంది. తర్వాత వల్లి దేవసేన సహిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం మనకు కనబడుతుంది. స్వామివారి అభిషేకాలు శుద్ధ షష్ఠి రోజున శ్రీ వల్లి దేవసేన సహిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకములు జరుగుతుంటాయి. కాబట్టి ఈ స్వామివారిని కుజదోషం ఉన్నవారు ఈ స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని అభిషేకాలు చేయించుకోవడం జరుగుతుంది. శ్రీ భవానీ శంకర స్వామివారు భక్తుల కోరికలు తీర్చే కల్పతరువై ఉన్నారని ప్రతీతి. మాసోత్సవములు, దేవీ నవరాత్రోత్సవములు జరపబడును. అదేవిధంగా సంకష్టహర చతుర్థి శ్రీ మోక్ష గణపతి దేవాలయంలో మరియు శుద్ధ షష్ఠి రోజున శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకములు జరుగును. ఇక్కడ వివాహం కాని వారికి వివాహం జరుగుతూ సంతానం కలేని వారికి సంతాన ప్రాప్తి నొసంగునని ఇక్కడి వారి నమ్మకం. అభిషేకించిన ఎడల ఆయురారోగ్య ఐష్టైశ్వర్యాలు నొసంగునని ఇక్కడికి వచ్చిన భక్తుల నమ్మకం. ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవడం చేత ప్రతి ఒక్కరి కోరిన కోరికలు తొందరగా నెరవేరుతుండడం జరుగుతుంది. ఈ యొక్క భవానీ శంకర ఆలయంలో స్వామివారికి అభిషేకము ఎప్పుడు వచ్చినా కూడా మన చేతులతో మనమే అభిషేకించుకోవడం ఇక్కడ జరుగుతుంది. కాశీకి వెళ్ళిన పుణ్యం అనేది ఈ శివలింగాన్ని దర్శించుకోవడం చేత దక్కుతుందని ఇక్కడి వారి నమ్మకం. అదిగో మనం అంతరాలయంలోకి చేరుకున్నాం. ఆ ముందున్న దీపకాంతిలో
ప్రశాంతంగా తేజోవంతంగా దర్శనమిస్తున్నాడు ఈ భవానీ శంకరుడు. ఇక్కడ కొలువై ఉన్న స్వామివారి రూపం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. శివయ్య కరుణామయ చూపు, ఆ చుట్టూ ఉన్న దివ్యశక్తి, ఇక్కడికి రాగానే మనసులో ఉన్న కష్టాలన్నీ మటుమాయమై అంతులేని శాంతి లభిస్తుంది. భక్తులందరూ అత్యంత భక్తితో చేతులు జోడించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భవానీ శంకరుడు అంటే శక్తి, శివుడు కలయిక. ఈ శక్తి స్వరూపాన్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ పవిత్రమైన క్షణాన్ని మీరందరూ కూడా మీ మనసులో నిక్లిప్తం చేసుకోండి. ఇక్కడ శ్రీ భవానీ అమ్మవారికి శ్రావణ మాసోత్సవంలో అలాగే దేవి నవరాత్రి ఉత్సవాలు జరపబడును. చాలా ఘనంగా జరుగుతుంటాయి ఇక్కడ అమ్మవారికి. ఆలయ చరిత్ర గురించి ఇక్కడ వారి మాటల్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. శ్రీ భవానీ శంకర స్వామి దేవాలయం అతి ప్రాచీనమైన దేవాలయం. ఎన్నో శతాబ్దాల చరిత్ర గల దేవాలయం. ఈ దేవాలయం గత 400 సంవత్సరాలుగా ఈ దేవాలయాన్ని విశ్వేశ్వరరెడ్డి, విజయారెడ్డి, రంగారెడ్డి గారు తమ సంతాన నిమిత్తార్థమై ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేయించారు. ప్రతిష్ఠ చేయించి ఈ దేవాలయానికి విశేషంగా భూ విరాళం చేశారు. అలానే ఇక్కడున్న బస్తీవాసులందరూ కూడా ఈ దేవాలయాల్ని అభివృద్ధి చేసి చుట్టూ ప్రహారీ గోడలతో సహా మంచిగాను ఏర్పాటు చేశారు. దేవాలయాన్ని మంచిగా అందంగా తీర్చిదిద్దారు. మరి ఈ దేవాలయంలో భవానీ శంకరుడు, భవానీమాత, మోక్ష గణపతి, అలానే శ్రీ వల్లీ దేవసేన సమితి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలానే బాలగణపతి, శ్రీ భవానీమాత అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి. మరి ఎవరికి ఏ విధమైన కోరికలు కోరుకున్నా ఆరోగ్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ, వివాహపరంగా కానీ, సంతానపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, విదేశీయానం కానీ ఎవరికి ఏది కోరికలున్నా కోరికలు తప్పక తీరుస్తూ పొంగు బంగారమై ఇది దేవుని తోట. ఇది తోట అంటే దేవుడు అన్నీ కూడా తిరిగే ప్రాంతం. ఇది అన్ని మునులు, ఋషీశ్వరులు, దేవతలు అందరూ కూడా తిరిగే తోట. దీన్ని దేవుని తోట. ఇది భూలోకపురము, గోలక్పూర్ అని అంటారు. భూలోక కైలాసం. ఇది ప్రత్యక్షముగా ఇది భూలోక కైలాసం. ఇక్కడికి వచ్చి ఎంతోమంది ఆరోగ్యాలతో, సంపదలతో తొలతొగుతూ వారి కోరికలు నెరవేర్చుకుంటూ వాళ్ళు లబ్ధి పొందుతూ ఆనందంగా జీవిస్తూ కాలం గడుపుతున్నారు. అన్యోన్య దాంపత్యంతో ఆనందంగా ఉంటున్నారు. కాబట్టి అటువంటి ఈ భవానీ శంకర స్వామి దేవాలయం మన ఈ సికింద్రాబాద్ పరిసర ప్రాంతంలో ఈ ఒక్కటే ఉన్నది. మరి ఇంకెక్కడ కూడా దేవాలయం లేదు. కావున అందరూ వచ్చి ఈ దేవాలయంలో దర్శించుకొని తరించి స్వామివారి అనుగ్రహం పొంది మీ యొక్క కోరికలు, తర్వాత మీ యొక్క అభిష్టాలు కూడా నెరవేర్చుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈ యొక్క దేవుని తోట క్షేత్రానికి క్షేత్రపాలకునిగా ఆంజనేయ స్వామి వివరిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దేవాలయము 400 సంవత్సరాల నాటి కిందటి ఈ యొక్క క్షేత్రాన్ని ఎల్లవేళలా స్వామివారు కాపాడుతూ ఉండడం జరుగుతుంది. తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి.
ఈ క్షేత్రంలో రాత్రి వేళల్లో ఋషులు దేవతలు సందర్శిస్తుంటారని ఇక్కడ వారి నమ్మకం. అందుకే ఈ దేవుని తోటగా పిలువబడుతుంది. ఈ దేవాలయంలో స్వామివారి దర్శనం మనకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుంచి 8 వరకు ఉండడం జరుగుతుంది. దాంతోపాటు సోమవారం శనివారాలలో 6 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారి దర్శనం మనకు ఎల్లవేళ ఉండడం జరుగుతుంది. తప్పకుండా శ్రీ రాజరాజేశ్వర భక్తి ఛానల్కు ఆదరించి ప్రతి ఒక్కరూ శ్రీ రాజరాజేశ్వర భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.